వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ కర్నూలు. రైట్, సండే జరిగిన ఏపీ కానిస్టేబుల్ మోడల్ టెస్ట్లో మ్యాథ్స్కి సంబంధించినటువంటి బిట్స్ని మనం ఎక్స్ప్లెనేషన్ అయితే చూస్తున్నాం. రైట్, సో ఈ బిట్స్లో మనకు క్వశ్చన్ నెంబర్ 51 నుంచి మీకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో 51 నుంచి ఈ పేపర్ ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూపు, వాట్సాప్ గ్రూపులో అన్నిట్లో కూడా షేర్ చేయడం జరిగింది. సో కాబట్టి మీకు మీ దగ్గర క్వశ్చన్స్ లేకుంటే కూడా మీరు చూసుకోవచ్చు. పేపర్ కూడా మీకు ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి మన టెలిగ్రామ్ గ్రూప్ వచ్చేసి ఆర్ఎస్ అకాడమీ కర్నూలు అని చెప్పి కొడితే వస్తుందండి. అన్ని స్మాల్ లెటర్స్లో కొట్టండి, ఆటోమేటిక్గా మీకు సెర్చ్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మీకు గ్రూప్లో అయితే కనిపిస్తుంది. ఆ గ్రూప్లో మీరు జాయిన్ అయినట్టయితే మనం పెట్టే ప్రతిరోజు డైలీ టెస్ట్, గ్రాండ్ టెస్ట్ అండ్ కరెంట్ అఫైర్ బిట్స్, క్విజ్ బిట్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్ అప్డేట్స్ ఇవన్నీ కూడా మీకు మన గ్రూప్లో సపరేట్గా షేర్ చేయడం అయితే జరుగుతుంది. సో కాబట్టి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కావాలి అనుకుంటే ఖచ్చితంగా మన గ్రూప్లో ఆర్ఎస్ అకాడమీ కర్నూలు అని ఇప్పుడే కొట్టి మీరు జాయిన్ అయినట్టయితే ఈ పేపర్ మీకు కనిపిస్తుంది. ఈ పేపర్ కనపడిన తర్వాత మీరు క్వశ్చన్స్ చూడండి. కొత్త వాళ్ళైతే మాత్రం క్వశ్చన్స్ చూసి అది చేయండి. చేసిన తర్వాత మీకు ఒకవేళ ఏదైనా డౌట్ వచ్చిందంటే మళ్ళీ ఒకసారి వచ్చి దీన్ని చూడండి. ఆల్రెడీ మీకు క్వశ్చన్ పేపర్ యొక్క సొల్యూషన్ కీ షీట్ కూడా మీకు పీడిఎఫ్ టైప్లో పంపించడం జరిగింది. అది కూడా మీకు పంపిస్తున్నాం. ఎందుకంటే ఈ వీడియో అంతా చూడాలంటే దాదాపుగా మినిమం హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ టైం పడుతుంది. కానీ అంత టైం కూడా మీకు వేస్ట్ కాకుండా మీకు ఏ క్వశ్చన్ అయితే డౌట్ ఉందో ఆ క్వశ్చన్ మాత్రమే చూసుకోవచ్చు అన్నట్టుగా మీకు క్వశ్చన్స్ అన్నింటిని కూడా పీడిఎఫ్ టైప్లో దాని సొల్యూషన్ కూడా మీకు పంపించడం జరిగింది. సో కాబట్టి మన ఆర్ఎస్ అకాడమీ కర్నూలు అనే టెలిగ్రామ్ గ్రూప్లో మన ఇన్ఫర్మేషన్ అంతా, అంటే మన ఇన్స్టిట్యూట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు అందులో ఉంటుంది. సో కాబట్టి అందులో ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం కాబట్టి దాంట్లో మీరు జాయిన్ అయినట్లయితే ఈజీగా వస్తుంది. రైట్, నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 51 లాస్ట్ 30 ఫస్ట్ టెస్ట్లో నుంచి నవంబర్ 30 జరిగినటువంటి క్వశ్చన్ పేపర్లో అది చూడండి. రైట్, క్వశ్చన్ నెంబర్ 51 వచ్చేసి ఏంటంటే ఇఫ్ ఏ సర్టన్ ప్రిన్సిపల్ అమౌంట్ టు 34,000 rupees in 3 years and 40,000 in 5 years. సో కాబట్టి ఇక్కడ మనకు 40,000 rupees in 5 years. రైట్, 40,000 rupees in 5 years at the simple interest of rate of % per annum then r equal to ఒక నిర్దిష్ట అసలు మొత్తము 3 సంవత్సరాలలో 34,000 రూపాయలు మరియు 5 సంవత్సరాలలో 40,000 రూపాయలు అయితే సంవత్సరానికి R% సాధారణ వడ్డీతో అప్పుడు R ఎంత? రైట్, ఇలాంటి క్వశ్చన్ వచ్చేసి మనకు చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒకసారి చూడండి. ఇప్పుడు మనకు 5 ఇయర్స్లో ఎంత వచ్చిందన్నారండి? 5 ఇయర్స్కి వచ్చేసి 40,000 రూపీస్. 5 ఇయర్స్కి వచ్చేసి 40,000. మరి 3 ఇయర్స్కి వచ్చేసి ఏంటి? 34,000 రూపీస్. 3 ఇయర్స్లో 34,000 రూపీస్. రైట్, ఇయర్కి గ్యాప్ ఎంత ఉంది చూడండి. ఇక్కడ 2 ఇయర్స్ గ్యాప్ ఉంది. 2 ఇయర్స్ గ్యాప్లో మనకు అమౌంట్ డిఫరెన్స్ కూడా ఎంత వచ్చిందండి? 6,000 రూపీస్ డిఫరెన్స్ ఉంది. మరి 1 ఇయర్కి వచ్చేసి ఏం గ్యాప్ ఉన్నట్టు? ఇయర్కి వచ్చేసి 3,000 రూపీస్. 1 ఇయర్కి 3,000 రూపీస్ మనకు ఇంట్రెస్ట్ వస్తున్నట్టు. అయితే మరి 3 ఇయర్స్కి అయితే ఎంత వస్తుందండి అంటే 3 ఇయర్స్కి అయితే మాత్రం 9,000 రూపీస్ వస్తుంది. ఈ 9,000 రూపీస్ ఇక్కడ మనం తీసేసినట్లయితే 9,000 రూపీస్ మనం 3,000 తీసేసినట్లయితే 25,000 రూపీస్ మనకు ప్రిన్సిపల్ అమౌంట్గా ఉంటుంది. సో ఇది ప్రిన్సిపల్ అమౌంట్. దీనిపైన మనకు ఇయర్లీ వచ్చేసి మనకు 1 ఇయర్కి వచ్చేసి 3,000 రూపీస్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందని చెప్పేసి గమనించాలి. సో ఫర్ ఎగ్జాంపుల్గా మనకు ఇక్కడ 10% అని తీసుకున్నాం. 10% అంటే 2,500 రూపీస్ రావాలి. అంటే రైట్ సైడ్ నుంచి ఒక పాయింట్ తర్వాత రైట్ సైడ్ నుంచి ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెట్టాము అంటే మనకు ఖచ్చితంగా 10% అని తెలుసు. సో కాబట్టి ప్రిన్సిపల్ అమౌంట్లో నుంచి 10% అంటే 2,500 ఉంది. కానీ 2,500 కంటే ఎక్కువ ఉంది మనకు 1 ఇయర్కి వచ్చే అమౌంట్. సో కాబట్టి ఇక్కడ ఏంటి 10% కంటే ఎక్కువ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 10 కంటే ఎక్కువ ఉన్నప్పుడు 5% తీసుకున్నాం. 5% అంటే ఏంటి? 2,500 5% అంటే 12,500 అవుతుంది మళ్ళీ. సో కాబట్టి అది ఇంకా ఎక్కువ. 2,500 ప్లస్ 12,500 అంటే 3,700 పైన వస్తుంది. సో దానికంటే కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకేంటి 12% అని ఉంది. కాబట్టి 12% చూద్దాం ఒకసారి. 10% వచ్చేసి 2,500, మరి 1% వచ్చేసి 250, 2% అన్నప్పుడు 500 అవుతుంది. సో కాబట్టి టోటల్గా వచ్చేసి మనకి ఎంత? R వచ్చేసి ఏమవుతుందంటే రైట్, R వచ్చేసి 12% వస్తుంది. ఇది మన ఆన్సర్ అవుతుందండి. సో కాబట్టి మనకేంటి ఇది. సో చాలా సింపుల్గా వితౌట్ పెన్తో కూడా చేసుకోవచ్చు అండి. డిఫరెన్స్ వచ్చేసి మనకు 6,000 ఉంది. సో ఇయర్లీ 2 ఇయర్స్కి వచ్చేసి 6,000 అంటే 1 ఇయర్కి వచ్చేసి
3,000 రూపీస్ అవుతుంది. అట్లా 3 ఇయర్స్కి వచ్చేసి 9,000 తీసేసుకుంటే 25,000. 25,000లో మళ్ళీ మనకు ఎంత పర్సెంటేజ్ మనకు 3,000 రూపీస్ అనేది తెలుసుకున్నట్టయితే అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. A telephone is sold at 4,000 rupees at a loss of 10%. Then the prices in at which it must be sold in order to get a profit of 17% profit. రైట్, ఇదే క్వశ్చన్ తెలుగులో చూద్దాం. ఒక టెలిఫోన్ను 10% నష్టంతో 4,000 రూపాయలకు అమ్ముతారు. 10% నష్టంతో 4,000 రూపాయలకు అమ్ముతారు. అప్పుడు 17% లాభం పొందడానికి దానిని ఎంత ధరకు అమ్మాలి? రైట్, ఎంత శాతం నష్టంతో అమ్మాడు? 10% లాస్ అంటే ఏంటి? 90% అమౌంట్. 90% అమౌంట్ అన్నప్పుడు ఎంత ఉంది అక్కడ మనకు? 4,000 రూపీస్. 4,000 రూపీస్కి అమ్మితే 10% లాస్ అన్నాడు కాబట్టి 90%. మరి నెక్స్ట్ ప్రాఫిట్ ఎంత రావాలనుకుంటున్నాడు? 17% అంటే ఏంటి? 117 తీసుకుంటాం. 100%కి 17 యాడ్ చేసి తీసుకుంటాం కాబట్టి 117%. రైట్, ఇక్కడ క్యాన్సిల్ చేసుకుంటే ఏంటి? 0 0 క్యాన్సిల్ చేస్తే 9 1s 9 13s 117, 17 4s 52. రైట్, ఇంకా 2 zeros కాబట్టి 2 zeros తీసుకున్నట్టయితే 5,200 అనేది మనకు ఆన్సర్ సి. ఓకే, రైట్, ఇది చాలా బేసిక్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకు అప్పుడప్పుడు వస్తుంటాయి కాబట్టి ఈజీగా మనం చూసుకుంటుండాలి. రైట్, నెక్స్ట్, ఏ సాలిడ్ మెటల్ స్పియర్ ఆఫ్ ఏ రేడియస్ ఆర్ 6 centimeters is melted on a hollow cylinder of uniform thickness is formed from it if the external radius of the base of the cylinder is 4 centimeters and its height is 72 centimeters. The uniform thickness of the cylinder in centimeters is. రైట్, క్వశ్చన్ చూడండి ఒకసారి. 6 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన ఒక ఘన లోహ గోళాన్ని కరిగించి దాని నుండి ఏకరీతి మందం కలిగిన బోలు స్తూపం ఏర్పడుతుంది. స్తూపం యొక్క బేస్ యొక్క బాహ్య వ్యాసార్థం 4 సెంటీమీటర్ల మరియు దాని ఎత్తు 72 సెంటీమీటర్స్ అయితే స్తూపం యొక్క ఏకరీతి మందం ఎంత? రైట్, ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మనకేంటి? స్పియర్ అన్నాడు. స్పియర్ అంటే ఏంటి? ఈ షేప్లో ఉంటుంది కదా. రైట్, ఈక్వల్ టు దీన్ని మెల్ట్ చేసి ఏం చేశాడు? ఒక సిలిండర్ని తయారు చేసి అన్నాడు. సిలిండర్ అంటే ఇలా ఉంటుంది. రైట్, ఈ సిలిండర్కి రైట్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక బోలుగా ఒక ఏకరీతి అనేది ఏర్పరిచారు చూడండి. ఇది రైట్ రైట్ అండి. స్పియర్ యొక్క వాల్యూమ్ అండ్ సిలిండర్ యొక్క వాల్యూమ్ తీసుకున్నట్టయితే మనకి ఈజీగా అయిపోతుంది. రైట్, సో సిలిండర్ యొక్క వాల్యూమ్ వచ్చేసి ఏమన్నాడు? 4/3. సారీ, స్పియర్ యొక్క వాల్యూమ్ వచ్చేసి 4/3 πr³ ఈక్వల్ టు నెక్స్ట్ ఏం రావాలి? సిలిండర్ యొక్క πr²h. ఓకే, రైట్. ఇక్కడ మనకి ఇచ్చిన పాయింట్స్ చూసినట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హైట్ ఎంత ఉందన్నాడు. ఇక్కడ మనకు చూసినట్లయితే చూడండి, ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సెంటర్ నుంచి ఇక్కడ వరకు తీసుకున్నట్టయితే ఆర్ వచ్చేసి 4 అని చెప్పాడు. మరి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకున్నట్టయితే ఓన్లీ ఇది ఈ థిక్నెస్ ఎంత ఉందని చూసినట్లయితే మాత్రం ఆర్, స్మాల్ ఆర్, అది ఎంత ఉందని చెప్పి చూస్తున్నారు చూడండి. స్మాల్ ఆర్ వచ్చేసి ఎంత అనేది ఆల్రెడీ హైట్ ఇచ్చాడు మనకు. హైట్ ఎంత ఇచ్చినారు? 72 సెంటీమీటర్స్ హైట్. ఎత్తు వచ్చేసి 72 సెంటీమీటర్స్ అని ఇచ్చారు ఆల్రెడీ. రైట్, అది కూడా గమనించాలి. రైట్, నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ గోళం యొక్క వ్యాసార్థం ఎంత అన్నారు? 6 సెంటీమీటర్స్. సో కాబట్టి దీని యొక్క రేడియస్ వచ్చేసి మనకి ఎంత? 6. ఆర్ వచ్చేసి 6 సెంటీమీటర్స్. రైట్, ఇప్పుడు మనం ఫార్ములా ప్రకారంగా చూద్దాం. రైట్, 4/3 ఇంటూ పై వచ్చేసి ఏంటి మనకు? పై సేమ్ అలాగే ఇక్కడ పై క్యాన్సిల్ చేసుకుందాం. ఆర్ అంటే ఏంటి? 6 క్యూబ్ని 6 × 6 తీసుకుందాం. రైట్, నెక్స్ట్ ఆర్ స్క్వేర్ అన్నప్పుడు మనకి ఇక్కడ ఆర్ మైనస్ ఆర్ వస్తుంది. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఆర్ మైనస్ ఆర్గా తీసుకుందాం. సో ఇక్కడ ఆర్ స్క్వేర్ అంటే ఏంటి? ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్. హెచ్ అంటే ఎంత మనకు? డైరెక్ట్గా 72 సెంటీమీటర్స్ అని ఇచ్చారు కాబట్టి డైరెక్ట్ 72 తీసుకుందాం. రైట్, నెక్స్ట్ రైట్, ఇప్పుడు మనకు క్యాన్సిల్ చేసుకుంటే 6 6 76, 76 2
36 2 72, 6 6 36, 36 2 72, 2 1s 2 3s, 3 3 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏం మిగిలింది మనకు 4 మిగిలింది. ఇక్కడ 4 స్క్వేర్ అంటే ఇక్కడ r ఈక్వల్ టు 4 స్క్వేర్ కాబట్టి 4 స్క్వేర్ మైనస్ r స్క్వేర్. ఈ 4 స్క్వేర్ ఇతలకి వస్తే ఏమవుతుందంటే మనకు 16 నుంచి 4 పోతే ఏంటి 12, r స్క్వేర్ ఈక్వల్ టు 12, r ఈక్వల్ టు ఏంటి రూట్ 12 అంటే ఏంటి 2 రూట్ 3 వాల్యూ వచ్చేసి మనకు 2 రూట్ 3 వాల్యూ వచ్చేసి 1.2 ఇంటూ 1.732. ఇది కొంచెం ఐడియా ఉండాలండి. ఇది ఒక్కటే మనకు కొంచెం ఇక్కడ ఇబ్బంది, మిగతా అంతా మనం చేసుకోవచ్చు. బట్ కొన్ని మెన్సురేషన్లు చేసేటప్పుడు ఇవన్నీ అవసరం. రూట్ 2 రూట్ 3 ఈ వాల్యూస్ అన్ని అవసరం ఉంటాయి. రూట్ 3 వచ్చేసి మనకి ఏంటిది, సో కాబట్టి 3.4546 వస్తుంది. దీనిలోంచి మళ్ళీ మనం ఏం తీసేయాలి, r మైనస్ r అన్నాడు కాబట్టి r మైనస్ r చేసినట్టయితే r అనేది 4 మైనస్ 3.4546 అన్నప్పుడు 0.536 అనేది మనకు ఆన్సర్ అయితే డైరెక్ట్గా వస్తుంది. సో కాబట్టి ఇది మనకు కొంచెం మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆప్షన్ ఏ. ఓకేనా, ఇది మనకు కొంచెం మెన్సురేషన్లో ఎక్కువ శాతం మనకు ప్రీవియస్ క్వశ్చన్లు గమనించినట్లయితే మెన్సురేషన్ నుంచి అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఎక్కువ శాతము మెన్సురేషన్ 3D మీద ఉన్నాయి కానీ 2D మీద తక్కువ క్వశ్చన్స్ అసలు అడగడం చాలా తక్కువ, రేర్. సో కాబట్టి మెన్సురేషన్ 3D అంటే ఘన పరిమాణాలు మీదనే క్వశ్చన్స్ ఉంటాయి, వైశాల్యాల మీద చాలా తక్కువ, రైట్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. కానిస్టేబుల్ ఎస్ఐ వాళ్ళకు ఉంటాయి కానీ కానిస్టేబుల్ వాళ్ళకు ఉండవండి ఎక్కువగా, రైట్. నెక్స్ట్ ప్రాబిలిటీ మీద కూడా మనకు దాదాపుగా 2 to 3 క్వశ్చన్స్ కంపల్సరీ ఉంటాయి ప్రతి ఎగ్జామ్లో కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఓకేనా, కానిస్టేబుల్లో దాదాపుగా అర్థమెటిక్ రీజన్ నుంచి మొత్తం 45 క్వశ్చన్స్ ఉంటాయి. 45 అవుట్ ఆఫ్ 40 ఈజీగా తెచ్చుకోవచ్చు, 45 కూడా తెచ్చుకోవచ్చు మ్యాథ్స్ క్యాండిడేట్లు అయితే. సో ఎక్కడి నుంచి ఏ ఇయర్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి క్లారిటీగా ఉంటుంది, రైట్. ఏవేవో చదివి మొత్తం ఉన్న టైంలో తక్కువ టైంలో అనవసరమైనటువంటి చదివినారు అనుకోండి టైం సరిపోదు. ఓకేనా, రైట్. ఎస్ఐకి అయితే మాత్రం చాలా చదవాల్సింది ఉంటుంది కానీ కానిస్టేబుల్కి అయితే లిమిటెడ్ సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్ ప్రకారంగా చదివినట్లయితే చాలు. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి. A card is drawn random from a pack of 100 cards, number 100 to 1 to 100. Then the probability of drawing a number which is a square is. So మనం డ్రా చేసే నెంబర్ ఏంటి, స్క్వేర్ నెంబర్ కావాలని చెప్పి కోరుకుంటున్నారు, రైట్. నెక్స్ట్ 1 నుండి 100 వర్గాల సంఖ్యలు కలిగిన 100 కార్డుల ప్యాక్ నుండి యాదృచ్ఛికంగా ఒక కార్డును తీసుకుంటారు. వర్గ సంఖ్యను తీయడానికి సంభావ్యత ఎంత? ఏ సంఖ్య కావాలి, వర్గ సంఖ్య. వర్గ సంఖ్య అంటే మనకేంటి, ఉన్న 1 to 100 నెంబర్లో వర్గ సంఖ్యలు ఎన్ని ఉంటాయండి, 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ తీసుకున్నట్టయితే దాదాపుగా మనకు 1 స్క్వేర్ వచ్చేసి ఏంటి 1, 2 స్క్వేర్ వచ్చేసి 4, ఇలా ఆన్సర్ అప్ టు 10 స్క్వేర్ వరకు తీసుకుంటే ఏంటి 100. సో మనకు 100 వరకు నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 10 స్క్వేర్ వరకు వస్తాయి. సో మనం తీసుకునే కార్డ్స్లో 10 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 10 నెంబర్స్లో ఏదో ఒక కార్డు కావచ్చు. మరి మొత్తం ఉన్న నెంబర్స్లో ఎన్ని కార్డ్స్ ఉన్నాయి, 100 కార్డ్స్. 100 కార్డ్స్లో ఒక నెంబర్ తీసుకుంటే అంటే 10/100 అని తీసుకుంటే 10 ones 10 tens. సో ఆన్సర్ వచ్చేసి ఏం రావాలి, 1/10 రావాలి. 1/10 అనేది మనకి అక్కడ ఆప్షన్లో ఆప్షన్ ఏ. సో ఇది ఆన్సర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్. లెటర్ ఆఫ్ ది వర్డ్ డైరెక్టర్ ఆర్ అరేంజ్డ్ సచ్ ఏ వే that all the vowels come together. All the vowels are come together. Find out the total number of ways for making such a arrangement. Okay. డైరెక్టర్ అనే పదంలోని అక్షరాలన్నీ అచ్చులు కలిసే విధంగా అమర్చబడ్డాయి. అటువంటి అమరిక చేయడానికి మొత్తం ఎన్ని మార్గాలు ఉన్నాయో తెలుసుకోండి. ఇది క్వశ్చన్, రైట్. చూద్దాం. ఇప్పుడు డైరెక్టర్ అనే పదాన్ని రాసుకుందాం. DIRECTOR. మరి ఇందులో ఓవెల్స్ ఏవో చూద్దాం. ఓవెల్స్ ఏంటి, I, E, O. ఈ 3 లెటర్స్ మనకు ఒకే చోట రావాలి అన్నారు, రైట్. కలిపి రాద్దాం. ఇప్పుడు చూడండి, DRCTR. ఇక్కడ మనకు 3 లెటర్స్ కలిపి రాద్దాం. IEO, రైట్. ఇప్పుడు ఈ 5 లెటర్స్ DRCTR అనేది 5 లెటర్స్ ప్లస్ ఇదంతా కలిపి ఒకే లెటర్గా తీసుకుందాం. మొత్తం కలిపి ఎన్ని లెటర్స్ అయితే 1 2 3 4 5 6. సో 6 ఫ్యాక్టోరియల్గా అరేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ 3 లెటర్స్ కూడా మళ్ళీ 1 2 3 లెటర్స్ కావచ్చు, దీన్ని కూడా 3 ఫ్యాక్టోరియల్ తీసుకుంటాం. సో ఒకటి ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు మనకి ఏమైనా రిపీటెడ్గా ఏమైనా లెటర్స్ ఉన్నాయి చూడండి.
అంటే సేమ్ లెటర్స్ రిపీట్ అయి ఉంటాయి. అలాంటి లెటర్స్ ఏమున్నాయి చూడండి. ఇప్పుడు ఆర్ ఇక్కడ రెండు చోట్ల ఆర్ ఉంది కాబట్టి దాన్ని 2 ఫ్యాక్టోరియల్ కింద తీసేద్దాం. రైట్, డివైడ్ చేద్దాం. 2 ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేద్దాం. ఇది మనకు దీన్ని సాల్వ్ చేసుకుంటే మనకు వచ్చేది ఆన్సర్ డైరెక్ట్గా వస్తుంది. రైట్, చూడండి. మరి 6 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 6 ఫ్యాక్టోరియల్ అంటే 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. మనం లోయర్ సెక్షన్ క్లాస్లో ఆల్రెడీ చూసి ఉంటాం. 10th క్లాస్లోనే వచ్చేస్తాయి మనకు. రైట్, చూడండి. 3 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 3 ఇంటూ 2 ఇంటూ 1 డివైడెడ్ బై ఇక్కడ 2 ఫ్యాక్టోరియల్ 2 ఇంటూ 1. సో కాబట్టి 2 ఇంటూ 1 అనేది మనకి ఇక్కడనే క్యాన్సిల్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ ఏంటి? 2 3 6, 6 4 24, 24 5 120, 126 720, 720 ఇంటూ 3. సో కాబట్టి మనకు 720 ఇంటూ 3 తీసుకున్నట్లయితే 2160 వస్తుంది. సో కాబట్టి మనకు ఆన్సర్ ఏం రావాలి? 2160, ఆప్షన్ సి. ఓకేనా? ఇక్కడ మనకు ఇదొక్కటి రాయడం తెలుసుకుంటే మనకు ఈజీగా ఆన్సర్ అయిపోతుంది. ఇదొక్కటే మనకు మెయిన్. ఇదంతా కూడా ఎలా మారుతుంది, ఏ విధంగా అని చెప్పేసి ఖచ్చితంగా మనకు ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. ఇక్కడైనా కాదు, మీరు ఒకవేళ బ్యాంక్ ఎగ్జామ్స్ రాసినట్లయితే కూడా బ్యాంక్ ఎగ్జామ్స్లో కూడా ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. ఓకేనా? రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. 5 meters long ladder is leaning against a wall and it is reaches the wall at a point 3 meters high. If the foot of the ladder is moved 2.6 meters towards the wall, 2.6 meters towards the wall, then the distance by which of the top of the ladder slides upwards on the wall. Slides upon the walls. రైట్, ఒకసారి చూద్దాం. కింద తెలుగులో చూద్దాం. 5 మీటర్ల పొడవున్న నిచ్చెన గోడకు ఆనుకొని ఉండి అది 3 మీటర్ల ఎత్తులో గోడను చేరుకుంటుంది. నిచ్చెన పాదాన్ని గోడ వైపు 2.6 మీటర్లు కదిపిస్తే నిచ్చెన స్లైడర్ పై భాగం గోడపైకి జారే దూరం ఎంత? అబ్బో. రైట్, ఒకసారి చూడండి క్వశ్చన్ ఒకసారి నీట్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకు కొంచెం బెటర్ అవుతుంది. చూద్దాం. రైట్, 3 meters వాల్. ఇందుకేం జరుగుతుంది? ఇలా మీటర్స్తో ఇలా ఉంది. ఇది ఎంత అన్నాడు? ల్యాడర్ 5 meters అన్నాడు. రైట్, ఇక్కడ 3 meters ఉండి ఇక్కడ 5 meters అంటే మనకు పైథాగరస్ థియరీ ప్రకారంగా బేస్ వచ్చేసి 4 meters అవుతుంది. ఇది ఆల్రెడీ మనకు తెలిసిన విషయం, ఎందుకంటే పైథాగరస్ థియరీ ప్రకారంగా చేయాలి. రైట్, నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఈ ల్యాడర్ని కాస్త ముందరికి తీసుకొస్తున్నాడు. ఎన్ని మీటర్లు తీసుకొచ్చాడు ముందరికి? 2.6 meters తీసుకొచ్చాడు ఇక్కడికి. సో ఇక్కడ ఏంట 2.6 meters. మరి ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది? ఇక్కడ మనకు 1.4 ఉంటుంది. రైట్, ఇప్పుడు 1.4 వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ మనకు పైకి అయితే పోతుంది. ఒకసారి రైట్ చూడండి, ఇక్కడ నుంచి ఇలా ల్యాడర్ ఇట్లా వచ్చింది. ఇప్పుడు మనకి ల్యాడర్ ఇలా వచ్చింది అన్నప్పుడు రైట్, ఓకే రైట్, ఇప్పుడు 1.4 వచ్చినప్పుడు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు మనకి ఈ డిస్టెన్స్ అంటే ఈ ల్యాడర్ యొక్క హైట్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత చేంజ్ అయిందని చెప్పేసి అంటున్నాడు. ఇది మనం ఎక్స్ అనుకుందాం. ఓకే రైట్, ఇప్పుడు ల్యాడర్ ఏమో 5 meters సేమ్ అలాగే ఉంటుంది. ఇది వచ్చేసి 1.4, ఇది వచ్చేసి 3.x. సో 5 meters square ఈక్వల్ టు 1.4 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ప్లస్ x హోల్ స్క్వేర్. ఇది చేస్తే మనకు x అనేది వస్తుంది, ఆ డిస్టెన్స్ ఎంత అనేది 8 వస్తుంది. రైట్, ఓకేనా? రైట్, చూద్దాం. 5 meters అంటే 25 ఈక్వల్ టు 1.4 అంటే 1.96 ప్లస్ 3 ప్లస్ x హోల్ స్క్వేర్. రైట్, ఈ 1.36 ఇతల కోసం వస్తుంది మనకు 23.04 ఈక్వల్ టు x 3 ప్లస్ x హోల్ స్క్వేర్ అంటాం. ఈ స్క్వేర్ యువతల కోసం ఏమవుతుందంటే అది 4.8 యొక్క స్క్వేర్ అవుతుంది. సో ఒకటి డైరెక్ట్గా మనకు x ప్లస్ ఇది మనకు స్క్వేర్ యువతలకు వచ్చినప్పుడు రూట్ స్క్వేర్ రూట్ ఆఫ్ అవుతుంది కాబట్టి 4.3 అవుతుంది. 4.3 యొక్క స్క్వేర్ హోల్ స్క్వేర్ ఉన్నప్పుడు దానికి క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మనకి ఇది తీసుకున్నట్టయితే 3 ప్లస్ x.
సో ఇక్కడ 3 గుణితలు పంపిస్తే 4.8 మైనస్ 3 ఈక్వల్ టు ఎక్స్. సో ఎక్స్ ఎంత రావాలి 1.8 మీటర్స్ ఈక్వల్ టు ఎక్స్. సో ఇక్కడ వచ్చే డిస్టెన్స్ ఎంత వస్తుంది అప్పుడు మనకు 1.8 మీటర్స్. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి మనకు ఆప్షన్ సి ఇది రావాలి. సో వాటి కొంచెం ఇబ్బందే, బట్ కానీ కొన్ని ప్రాక్టీస్ చేస్తే ఈజీనే. బట్ ఈ మోడల్ కూడా మనకు ఎక్కువ రిపీట్ అవుతుంటుంది క్వశ్చన్ చూడండి. రైట్, నెక్స్ట్ వన్. ఓకే, the volume of a right circular cone whose radius of the base is same as 1/3 of its altitude. 1/3 of its altitude. ఇది ఇంపార్టెంట్ మనకు. And the volume of a sphere are equal the ratio of the radius of the cone to the radius of the sphere. రైట్, స్పియర్ కడుతున్నారు, మరి ఎలానే చూడండి ఒకసారి. క్వశ్చన్ అయితే కొంచెం దగ్గరికి చేసుకుందాం. రైట్, చూడండి. రైట్, వాల్యూమ్ ఆఫ్ రైట్ సర్క్యులర్ కోన్. రైట్ సర్క్యులర్ కోన్ అంటే మనకి ఎలా ఉంటుందండి, ఇలా ఉంటుంది, ఈక్వల్ టు స్పియర్ అయింది. రైట్, స్పియర్ అంటే మనకు ఇలానే కలిసిపోతుంది కాబట్టి మనకి ఇలాగా తీసుకుందాం. రైట్, నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ క్యూన్కి ఏంటి ఫార్ములా 1/3 పై ఆర్ క్యూబ్డ్. ఇక్కడ ఏం రావాలి 4/3 పై ఆర్ క్యూబ్డ్. ఓకే, రైట్. ఇప్పుడు ఆల్టిట్యూడ్ హైట్ ఉంది కదండి. రైట్, ఈ హైట్ అనేది ఆర్కి ఎంత 3 times 1/3 ఆఫ్ ఆల్టిట్యూడ్ ఆర్. సో కాబట్టి ఆర్ ఈక్వల్ టు హైట్ 3 అంటే హెచ్ ఈక్వల్ టు ఏమవుతుంది 3r. హెచ్ ఈక్వల్ టు 3r. రైట్, ఒక నిమిషం, ఇక్కడ ఫార్ములా వచ్చేసి మనకు రాసాం 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. రైట్, ఇప్పుడు మనకు ఏవేవి క్యాన్సిల్ చేసి చూడండి. ఇప్పుడు ఇక్కడ పై క్యాన్సిల్ చేద్దాం, ఇక్కడ పై క్యాన్సిల్ చేద్దాం. రైట్, ఇక్కడ 3 క్యాన్సిల్ వేసుకుంటే ఆర్ స్క్వేర్ ఇక్కడ ఉంది ఇంటూ హెచ్ అంటే ఏంటి 3r అని తీసుకుంటున్నాం. రైట్, ఇక్కడ ఏంటి 4r క్యూబ్డ్. రైట్, ఇది కూడా ఏంటి ఇక్కడ మనకు r క్యూబ్డ్ అవుతుంది ఇంటూ 3. ఇక్కడ r1 అని తీసుకుందాం, ఇది r2 అని తీసుకుందాం కావాలంటే ఈజీగా ఉంటుంది మీకు. రైట్, 4r2 క్యూబ్డ్. మరి r1/r2 అని తీసుకున్నప్పుడు క్యూబ్డ్ రెండింటికి ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా 4/3 అంటున్నాం. ఆ క్యూబ్డ్ యువతలకు వస్తే ఏమవుతుంది r1:r2 అని తీసుకున్నట్టయితే క్యూబ్ రూట్ ఆఫ్ 4 క్యూబ్ రూట్ ఆఫ్ 3. ఈ క్యూబ్ యువతలకు వస్తే మనకి క్యూబ్ రూట్ ఆఫ్ అవుతుంది. సో కాబట్టి అది మనం కొంచెం గమనించాలి. సో ఇలాంటి ఆప్షన్ ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ ఆప్షన్ డి. ఇది ఒక్కటి గమనించాలండి, కొంచెం ఫార్ములాస్ మీద గ్రిప్ ఉంటే ఈజీగా అవుతుంది. రైట్, ఇక్కడ పై ఆర్ స్క్వేర్ హెచ్ 4/3 పై ఆర్ క్యూబ్డ్. సో కింద డినామినేటర్ క్యాన్సిల్ చేసుకుని డైరెక్ట్గా తీసుకుంటే ఇది ఆన్సర్. చాలా ఈజీగానే ఉంది కానీ, బట్ కాకపోతే ఫార్ములాస్ పైన గ్రిప్ ఉండాలి. ఫార్ములాస్ లేకపోతే మాత్రం ఏం చేయలేం. రైట్, 59. ద సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్ 2x మైనస్ ky 2x మైనస్ ky ప్లస్ 5 ఈక్వల్ టు 0 అండ్ 3x plus 2y minus 7 equal to 0 have unique solution then. సో ఇలాంటి వచ్చినప్పుడు మనకు చాలా ఈజీగా ఉంటుంది చూడండి. ఇక్కడ a1/a2 equal to b1/b2 లాగా తీసుకున్నట్టయితే 2/3 equal to k/-k/2. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనకు మల్టిపుల్ తీసుకున్నట్టయితే డైరెక్ట్గా తీసుకున్నట్టయితే కనుక రైట్ హ్యాండ్ 2 × 2 4/3. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -4/3k. సేమ్ అలాగే తీసుకున్నట్టయితే ఆన్సర్ వచ్చేసి మనకేంటి ఇది. రైట్, చాలా ఈజీగా ఉంటుంది, ఒకసారి ఆలోచించండి. ఇలాంటి క్వశ్చన్స్ వస్తే మనం మిస్ కావద్దు. ఓకేనా. రైట్, నెక్స్ట్. ఇన్ an assembly election between the candidates who received 30% of the votes polled by a 1,50,000 votes, 20% of the total polled votes are invalid. What is the number of votes
క్యాస్ట్ ఫర్ ద విన్నింగ్ క్యాండిడేట్స్. సో విన్నింగ్ క్యాండిడేట్స్కి ఎన్ని ఓట్లు వచ్చాయని చెప్పేసి అడుగుతున్నారు. సో అదొక విషయం మనం కొంచెం గమనించగలిగినట్లయితే ఇది అవుతుంది చూద్దాం. రైట్, అసెంబ్లీ ఎలక్షన్స్ లూజర్ అండ్ విన్నర్ ఇద్దరు తీసుకుందాం. విన్నర్ ఏం చేస్తారు, లూజర్ ఏం చేస్తారు అని చెప్పేసి మనం గమనించినట్లయితే ఎవరెవరికి ఎలా ఓట్లు వస్తున్నాయి ఏ విధంగా అని చెప్పేసి మనం చూసుకున్నట్లయితే చూడండి. రైట్, లూజర్కి వచ్చేసి ఏంటి 30% ఆఫ్ ఓట్లు వచ్చాయి. విన్నర్కి ఏంటి సేమ్ 30% ఆఫ్ ఓట్లతో పాటు మెజార్టీ ఎంత వచ్చిందండి 1,50,000 ఓట్స్ వచ్చాయి. రైట్, కూర్చోండి. వీరిద్దరి మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లు 30% పొందిన అభ్యర్థి 1,50,000 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. మొత్తం పోలైన ఓట్లతో 20% చెల్లినవి కాదండి, చెల్లనివి. ఇక్కడ మనకు చూసుకోండి. రైట్, గెలిచిన అభ్యర్థికి వేసిన ఓట్ల సంఖ్య ఎంత అన్నాడు కాబట్టి ఇక్కడ లాస్ అయిన వ్యక్తికి అంటే ఓడిపోయిన వ్యక్తికి 30% ఓట్లు వచ్చాయి. మరి గెలిచిన వ్యక్తికి అంటే అతనితో పాటు వస్తూ మళ్ళీ 1,50,000 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. సో కాబట్టి మనకు అది చూసుకున్నట్లయితే డిఫరెన్షియేషన్ ఎంత ఉంది, మొత్తం ఓట్లు ఎంత 100%గా తీసుకున్నట్లయితే అందులో 20% ఓట్లు అనేది మనకు చెల్లలేదు. సో కాబట్టి 20% ఓట్లు చెల్లలేదంటే ఏంటి 80% ఓట్లు మాత్రమే చెల్లాయి. ఇది గమనించాలి. సో ఈ 80%లో లాస్ అయిన పర్సన్కి 30%, విన్ అయిన పర్సన్కి 30% వచ్చింది. మరి టోటల్ ఎంత, మొత్తం 80%లో ఇతనికి 30 అంటే 60% క్లియర్ అయింది. సో 60% క్లియర్ అయితే ఎంత మిగిలింది 20%. ఈ 20% ఎవరికి వచ్చాయంటే ఇక్కడ. సో కాబట్టి మనకు 20% వచ్చేసి 1,50,000 అయితే 100% వచ్చేసి ఎంత, 100% వచ్చేసి ఎంత అవుతుందంటే మనకు దాదాపుగా మనకు 175 కాబట్టి 7,50,000 అయితే అవుతుంది. రైట్, చూడండి ఇక్కడ మనకు 20 ones 25, 15 5s 75. సో కాబట్టి 3 zeros అలాగే పెట్టేసుకుంటే మనకు డైరెక్ట్గా వస్తుంది. రైట్, నెక్స్ట్ ఇప్పుడు మొత్తం టోటల్ ఓట్లు వచ్చేసి 7,50,000 రూపీస్, 7,50,000 ఓట్స్. అయితే ఇక్కడ మనకు తీసుకున్నటువంటి ఓట్లలో విన్నింగ్ అభ్యర్థి అంటే గెలిచిన అభ్యర్థికి వచ్చిన ఓట్ల సంఖ్య ఎంత అని అడిగాడు. సో కాబట్టి ఇతనికి మొత్తం ఓట్లలో 30% ఎంత కావాలి. ఇప్పుడు విన్నర్స్ ఏంటి 30% ఓట్లు ప్లస్ మొత్తం ఓట్లలో పోలైన ఓట్లలో 30% ప్లస్ 1,50,000 అన్నాడు కాబట్టి మనకు 30% ఎంత అని తెలుసుకుంటే చాలు. సో 30% వచ్చేసి ఏమొస్తుంది 1% వచ్చేసి 7,500. సో 30% అప్పుడు ఏంటి 75 3s 125 కాబట్టి మనకు 1,25,000 అయితే అవుతుంది ప్లస్ 1,50,000 టోటల్ వచ్చేసి మనకేంటి 3,75,000 ఓట్లు అయితే అవుతాయి. సో కాబట్టి మనకేంటి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ఓకేనా. సో ఇక్కడ మనం తీసుకోవాల్సిన క్వశ్చన్లో క్లారిటీగా అబ్జర్వ్ చేసినట్లయితే మొత్తం ఎంత ఓటింగ్ జరిగింది, మొత్తం 100% ఓటింగ్ తీసుకుని దాంట్లో 20% ఇన్వాలిడ్ ఓట్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం టోటల్ 80%. 80%లో లాస్ అయిన వ్యక్తికి ఏమో 30%, విన్ అయిన పర్సన్కి ఏమో 30%తో పాటు 1,50,000 మెజార్టీతో గెలిచాడు. సో కాబట్టి 30% ఓటింగ్ వచ్చిన తర్వాతనే కదా 1.35% 1,50,000 వచ్చేది. సో కాబట్టి 1,50,000 కలుపుకోవాలి. సో మొత్తం పోలైన ఓట్లలో లాస్ అయిన 30%, విన్నింగ్ 30% అంటే 60% పోతే 20%. ఆ 20% అనేది మెజారిటీ పర్సన్కి వచ్చింది కాబట్టి 20% వచ్చేసి 1,50,000 అయితే 100% ఎంత 7,50,000. దాంట్లో మళ్ళీ మనకు 30% కనుకొని ప్లస్ 1,50,000 యాడ్ చేస్తున్నాం. రైట్, చూసినట్లయితే మీకు క్లారిటీగా వస్తుంది చూడండి. రైట్, ఇది మనకు నెక్స్ట్ వన్. A sum of the two numbers is 528. Sum of the two numbers is 528. 528 A plus B. And their HCF is 33. And their HCF is 33. How many pairs of numbers match the given values? సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ రెండింటిని డివైడ్ చేద్దాం. 33 ones 33, అగైన్ 33 ones అన్నప్పుడు 19 6 33 198 అన్నప్పుడు 33 6 198. సో కాబట్టి 16 టైమ్స్ అయితే పోతుంది. మరి 16కి యాడ్ చేసే నెంబర్స్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇప్పుడు యాడ్ చేసే నెంబర్స్ ఏంటి 16కి 1 + 15 తీసుకోవచ్చు.
నెక్స్ట్ 2+14 తీసుకోవచ్చు. 2+14 తీసుకున్నట్లయితే ఈ రెండు కూడా మనకు కోప్రైమ్స్ అయితే కావు. మరి కోప్రైమ్స్ అంటే ఏంటి అని తీసుకున్నట్లయితే కోప్రైమ్స్ అంటే మాత్రం మనకు ఇఫ్ ఎనీ 2 నెంబర్స్ దేర్ హెచ్సిఎఫ్ ఈజ్ 1, ఏవైనా 2 నెంబర్ల యొక్క గసాబా 1 ఉండాలి తప్ప అంతకంటే ఎక్కువైతే ఉండకూడదు. ఒకవేళ అంతకంటే ఎక్కువ ఉన్నట్టయితే వాటిని కోప్రైమ్స్ అనము. సో కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే 214 అనేది కోప్రైమ్స్ కావు కాబట్టి అవి తీసుకోము. రైట్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే 3 and 3+13 తీసుకోవచ్చు. నెక్స్ట్ 4 and ఈవెన్ నెంబర్స్ వచ్చేది తీసుకోవద్దు. నెక్స్ట్ 5+11 తీసుకోవచ్చు. నెక్స్ట్ 6 తీసుకోవద్దు. 7+9 తీసుకోవచ్చు అండి మళ్ళీ. సో కాబట్టి మనకు 3+13 తీసుకోవచ్చు, ఇది తీసుకోవచ్చు, ఇది తీసుకోవచ్చు, ఇది తీసుకోవచ్చు. సో ఈవెన్ నెంబర్తో వచ్చినది మాత్రం తీసుకోకూడదు. సో కాబట్టి మనకి ఎన్ని పేర్స్ వస్తున్నాయి టోటల్గా 4 పేర్స్. 1 2 3 4 టోటల్ ఎన్ని 4 పేర్స్ మాత్రమే ఏర్పడతాయి. రైట్. ఇలాంటి క్వశ్చన్ వచ్చేసి మనకి ఎల్సీఎం హెచ్ఎఫ్లో రెగ్యులర్గా వస్తుంటుంది. సో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ రాసే వాళ్ళు, సిహెచ్ఎల్ రాసే వాళ్ళకైనా కావచ్చు, ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ అందరికీ అడుగుతూ ఉంటారండి ఎల్సీఎం హెచ్ఎఫ్లో. కొంతవరకు ఇంపార్టెంట్ ఇదే క్వశ్చన్. ప్రోడక్ట్ ఆఫ్ ది నెంబర్స్ కూడా అడుగుతుంది. ఇక్కడ మనకు వచ్చేసి ఏంటి సమ్ ఆఫ్ హౌ మెనీ పేర్స్ అంటే ఇక్కడ మనకు సమ్ అడిగాడు కాబట్టి సమ్ ఆఫ్ ది నెంబర్స్. కొన్నిసార్లు ఏంటంటే ఏ ఇంటూ బి కూడా ఇవ్వచ్చు. ఓకేనా. రైట్. ఏబీ కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు A+B అడిగినట్టుగానే ఏబీ కూడా అడగవచ్చు. ఏబీ ఇచ్చేసి మళ్ళీ హెచ్సిఎఫ్ ఇచ్చేసి కూడా అడుగుతారు కాబట్టి అప్పుడు మనకు మల్టిప్లికేషన్లో చూసే పేర్స్ కనుక్కోవాలి. రైట్. చూద్దాం ఇలాంటి క్వశ్చన్ కూడా మళ్ళీ నెక్స్ట్ అడిగే అవకాశం ఉంటే చూడండి. రైట్. నెక్స్ట్ వన్. ఏ ప్రింటర్ అలౌటెడ్ consecutive integers to all the pages of a book starting with 1 in this starting with 1. In this process the digit from 0 to 9 are used 4893 times. Then the total number of pages in the book. Right. జనరల్గా అయితే మనకు ఇన్ని పేజ్ నెంబర్లు వేయడానికి ఎన్నిసార్లు బటన్ నొక్కుతారని అడుగుతారు, కానీ రివర్స్లో ఉంది కాబట్టి క్వశ్చన్ చూడండి. ఒక ప్రింటర్ పుస్తకంలోని 1తో ప్రారంభమయ్యి అన్ని పేజీలకు వరుసగా పూర్ణాంకాలు కేటాయించాడు. ఈ ప్రక్రియలో 0 నుంచి 9 వరకు ఉన్న అంకెలను 4893 టైమ్స్ వచ్చేసి మనకు దీన్ని వాడాడు కాబట్టి ఎన్నిసార్లు ఉపయోగిస్తారు. అయితే అప్పుడు పుస్తకంలోని మొత్తం పేజీల సంఖ్య ఎంత అన్నారు. ఓకే. రైట్. చూద్దాం. ఇప్పుడు మనకు ఫస్ట్ సింగిల్ డిజిట్ నెంబర్స్ని ఉపయోగించాలంటే ఎన్ని నెంబర్స్ ఉంటాయంటే మనకు 1 డిజిట్ నెంబర్స్ తీసుకున్నట్లయితే టోటల్గా వచ్చేసి 9 ఉంటాయి. ఒక్కసారి నొక్కితే అయిపోతుంది కాబట్టి మనకు 9 టైమ్స్. రైట్. నెక్స్ట్ 2 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉంటాయంటే మనకు టోటల్గా 90 నెంబర్స్ ఉంటాయి. మనకు ఒక్కొక్క నెంబర్ని 10 అనే నెంబర్ ఏంటంటే 1 ఒకసారి 0 ఒకసారి నొక్కాలి కాబట్టి 2 టైమ్స్ నొక్కాలి కాబట్టి 2 డిజిట్ అంటే 2 డిజిట్ నెంబర్ని 2 టైమ్స్ నొక్కాలి కాబట్టి 2 టైమ్స్ 180 వస్తుంది. రైట్. నెక్స్ట్ 3 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి టోటల్గా అంటే మనకు 100 నుంచి స్టార్ట్ చేస్తే 999 వరకు ఉంటుంది కాబట్టి 900 నెంబర్స్ ఉంటాయి. ఇంటూ 3 టైమ్స్ నొక్కాలి. సో ఒకటి ఏంటి 2700. సో ఇప్పటివరకు ఇక్కడ మనకు 3 డిజిట్ 4 డిజిట్ నెంబర్స్ అనేవి నాకు ఎన్ని ఉన్నాయని చెప్పేసి మనకు ఐడియా లేదు కాబట్టి ఇక్కడ మనం తీసుకోవాలనుకుంటే టోటల్ ఎంత వస్తుంది ఇక్కడ మనకు 9882. ఇది టోటల్గా అంటే మనకు 3 డిజిట్స్ నెంబర్ వరకు 2889 టైమ్స్. ఇంకా మనకి ఎక్కువనే ఉంది నెంబర్. సో కాబట్టి ఇంకా మనం దీన్ని తీసేసినట్లయితే సో కాబట్టి ఎంత 4893. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకున్నట్లయితే ఎంత వస్తుందంటే మనకు దాదాపుగా 9లో నుంచి 3 పోతే ఏంటి ఇక్కడ నుంచి తీసేయాలి కాబట్టి 13 నుంచి 9 పోతే ఏంటి 4. నెక్స్ట్ 8 - 8 0, 8 - 8 0, 4 - 2 2, 2004. ఇంకా 2004 టైమ్స్ ఉంది. సో 2004 టైమ్స్ అంటే ఏంటి ఇది మనకు 4th నొక్కాలి కాబట్టి 4th నొక్కినట్టయితే ఏమవుతుంది 4501 అంటే 501 పేజెస్. సో టోటల్ ఏంటి ఇక్కడ 501 పేజెస్ అనేది మనకి ఇక్కడ వస్తుంది చూడండి. 501 పేజెస్ అంటే టోటల్గా ఇక్కడ ఎన్ని పేజెస్ ఉన్నాయి టోటల్గా మనకు ఇక్కడ 501 అంటే టోటల్గా 10 10 16 మొత్తం ఎన్ని 1500 పేజెస్. ఎన్ని పేజెస్ ప్రింట్ చేయాల్సింది వస్తుంది టోటల్గా 1500. ఇక్కడ మొత్తం 9 1 10 9 1 10 9 + 5
14 + 1 15. సో కాబట్టి మొత్తం 1500 పేజెస్ అయితే మనకు ప్రింట్ చేయాల్సి ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి సి. ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నట్టుంది మరి, బట్ కాకపోతే మీరు ఏంటంటే కొంచెం ఇక్కడ వరకు అయితే క్లియర్ ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తానంటే మొత్తం యాడ్ చేసిన తర్వాత 3 పేజెస్ నెంబర్ వేయడానికి మనకు 2889 సార్లు అయితే ప్రెస్ చేయాలి టైప్ కేస్. ఇక్కడ ప్రెస్ చేసింది ఎన్నిసార్లు అన్నాడు, 4893 టైమ్స్ అన్నాడు. అంటే దాన్ని తీసేస్తే 2004 వస్తుంది. మళ్ళీ 2004 అనేది ఏంటంటే 4 టైమ్స్ నొక్కాల్సిన కీస్, అందుకే 4తో డివైడ్ చేశాను. 4తో డివైడ్ చేస్తే ఏంటి 501 పేజెస్ వచ్చింది. ఈ 501 పేజెస్ అనేది మనం ఇక్కడ తీసుకోవచ్చు, రైట్. ఇక్కడ 9 పేజెస్, 90 పేజెస్, 900 పేజెస్, 501 పేజెస్, టోటల్ వచ్చేసి 1500 పేజెస్. కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి ఇది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 25 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్, 17 of them were boys. The average height of the girls is 160 centimeters. Then the average height of the girls is 156.6 centimeters. What is the average height of the boys? Right. 25 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ వచ్చేసి ఏంటి, 25 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్, 17 of them were boys. అంటే ఇక్కడ మనకు 17 నెంబర్స్ బాయ్స్ ఉన్నారు. ది యావరేజ్ హైట్ ఆఫ్ ది గర్ల్స్ ఈజ్ 160 సెంటీమీటర్స్. ఇక్కడ మనకు 17 నెంబర్స్ వెళ్ళిపోతే 8 నెంబర్స్ ఉంటారు కాబట్టి ఈ 8 నెంబర్స్లో ఎంత వాళ్ళది 160 అన్నారు కాబట్టి సో 0 6 8 48 8 6 48 8 1 8 ప్లస్ 4 అంటే 12 8. ఇక్కడ మనకి మొత్తం యావరేజ్ ఎంత అని చెప్పారు, ద యావరేజ్ హైట్ ఆఫ్ ది క్లాస్ ఇన్ 156.6. సో మొత్తం 25 స్టూడెంట్స్ ఉన్నారు, మొత్తం యావరేజ్ వచ్చేసి 156.6. సో కాబట్టి ఇక్కడ ఏంటి మనకు మల్టిపుల్ చేసుకుంటే ఏంటి 3915.0 వస్తుంది. సో కాబట్టి మనకు మొత్తం 0.0తో అవసరం లేదు, ఇంకా ఇది చూద్దాం. రైట్. ఇక్కడ మనకు డిఫరెన్షియేషన్ తీసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మనకు గర్ల్స్ బాయ్స్ ఎంతమంది ఉన్నారు అన్నారు 17 నెంబర్స్, రైట్. ఇక్కడ వీళ్ళు గర్ల్స్, టోటల్ బాయ్స్. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇక్కడ మనం గమనించినట్లయితే వీళ్ళ యావరేజెస్ ఇవి స్టూడెంట్స్. ఓకే, రైట్. టోటల్ సమ్. ఇప్పుడు మనకు డిఫరెన్స్ తీసుకుంటే 5 2 11 - 8 అంటే 3 7 - 2 6 3 - 1 2 2 6 5 0. ఇప్పుడు మనకు 17తో డివైడ్ చేసినట్లయితే మొత్తం 17 నెంబర్స్ యొక్క సమ్ వచ్చేసి 2635 అయితే 17 నెంబర్స్కి వచ్చేసి మనకు క్యాన్సిల్ చేసుకున్నట్లయితే 17 1s 17 1s 17, అగైన్ 17 5s 85, నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ 17 5s. సో ఒకటి ఆన్సర్ ఏం రావాలి 155. ఇది ఓకేనా. మనకు టోటల్గా సమ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంటూ యావరేజ్ తీసుకుంటే సమ్ ఆఫ్ ది స్టూడెంట్స్ వస్తుంది మొత్తం టోటల్గా. సో దీ సేమ్ ఇక్కడ కూడా మనకు గర్ల్స్ ఎంతమంది ఉన్నారు బాయ్స్ ఎంతమంది ఉన్నారు తీసుకుంటే మాత్రం క్లియర్ ఇది. ఓకేనా, రైట్. 155 సెంటీమీటర్స్. నెక్స్ట్ ద ఏజెస్ ఆఫ్ అజయ్ అండ్ విజయ్. అజయ్ అండ్ విజయ్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:4. ఇఫ్ దేర్ ఏజెస్ రేషియో ఈజ్ 4:5 ఆఫ్టర్ 5 years వాట్ ఈస్ ద విజయ్ ప్రజెంట్ ఏజ్. ఇప్పుడు ఇక్కడ మనకు 3 అనవల్ 4 4 అనవల్ 5 వచ్చారంటే 1 part పెరిగారు. ఎన్ని సంవత్సరాల తర్వాత 5 years, అంటే 1 partకి 5 years పెరుగుతున్నారంటే మళ్ళీ మనకు అడిగింది ఎవరిది విజయ్ది. విజయ్ వచ్చేసి ప్రజెంట్ 4 parts అంటే ఏమవుతుంది ఇక్కడ మనకు 4 × 5 ఎంత 20 years. సో కాబట్టి మనకు విజయ్ వచ్చేసి ప్రజెంట్ ఎంత ఉంటాడు 20 years ఉంటాడు. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ 20 సంవత్సరాలు. ఓకేనా, ఎన్ని 20 సంవత్సరాలు. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, the prime numbers are arranged in a descending order if the product of the first 2 numbers is 323 and of the last 2 digits is 9221. ఫస్ట్ 2 నేమో 1 and 2 చేస్తేనేమో 323 రావాలి. ఫస్ట్ అండ్ సెకండ్ చేస్తే రైట్. మనం ఏబిసిలు తీసుకున్నట్టయితే ఏబి తీసుకున్నట్టయితే 323. అదే లాస్ట్ 2 అన్నప్పుడు ఏంటి బీసీ తీసుకుంటేనేమో 221 రావాలి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రైమ్ నెంబర్. సో బిగ్గెస్ట్ ప్రైమ్ నెంబర్ అనేది తీసుకుందాం, రైట్. ఫర్ ఎగ్జాంపుల్గా మనకు ఫస్ట్ ఏ నెంబర్లో అసెండింగ్ డిసెండింగ్, అది డిసెండింగ్ ఆర్డర్ చూడండి. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఫస్ట్ గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్ ఉండాలి, తర్వాత స్మాలెస్ట్ అంటే తగ్గుతూ రావాలి, రైట్. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు 17 తీసుకున్నట్లయితే చూడండి, ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. 17
17, నెక్స్ట్ దీనికంటే ముందు వచ్చేది ఏంటి 13, 11. ఇప్పుడు 17 × 13 చేస్తే 7 3 ఎంత 21, అంటే లాస్ట్ డిజిట్ 1 వస్తుంది కాబట్టి ఇక్కడ మనకి ఏం రావాలి 3 రావాలి కాబట్టి మనకి ఇది వర్కౌట్ అవ్వదు. రైట్, నెక్స్ట్ చూద్దాం. 19తో తీసుకున్నట్టయితే 19, 17, 13 చూద్దాం. ఈ ఫస్ట్ 2 నెంబర్స్ మల్టిపుల్ చేస్తే 7 3 = 93, 7 3 = 63, 7 9 = 63 కాబట్టి లాస్ట్ 3 ఉంది. ఈ రెండింటిని మల్టిపుల్ చేస్తే కూడా 2 ఉంది. సో కాబట్టి గ్రేటెస్ట్ నెంబర్ ఏం రావాలి, మ్యాక్సిమం 19 రావాలి. గ్రేటెస్ట్ నెంబర్ కదా అడిగింది, ప్రధాన పెద్ద సంఖ్య విలువ ఎంత అంటే ఆప్షన్ బి అయిపోయింది. సో ఈ రెండింటిని మల్టిపుల్ చేస్తే ఏంటి మనకు 323, ఈ రెండింటిని మల్టిపుల్ చేస్తే 221. సో మనకి కండిషన్స్ అప్లై అవుతున్నాయి కాబట్టి మనకు ఆప్షన్ 19. ఓకేనా. సో ఇలా ఆప్షన్ నుంచి మనం చేసుకుంటే చాలా ఈజీగా బయటపడవచ్చు. ఓకే రైట్. నెక్స్ట్ వన్ గమనించినట్లయితే మనం చూడండి అమ్మా. ఓకే, A takes 50% more than B to complete a task. How many days will B complete the task if the two of them complete the task together in 18 days? A 50%, A and B ఇద్దరు ఉన్నారు కదా, రైట్. A take 50% more than B అంటే ఫస్ట్ B 100% అనుకుందాం. ఇప్పుడు 50% ఎక్కువ అంటే ఏంటి 150%, రైట్. ఇప్పుడు మనకు 25 2s 25 3s 3:2% వాళ్ళకి ఎఫిషియెంట్ అనుకుందాం, రైట్. టాస్క్ హౌ మెనీ డేస్ will B complete the task if the two of them completed in the task together in 18 days. ఇద్దరు కలిపి చేస్తే 18 డేస్లో కంప్లీట్ చేస్తారు. ఈ 18 డేస్లో చేయాల్సిన వర్క్ని ఎవరు చేయాలి, ఇప్పుడు B ఒక్కడే చేయాలంటున్నారు. సో ఇదేంటి టైం టాస్క్, కంప్లీట్ ద టాస్క్ అని చెప్పేసి ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మనకు ఇది టైం పీరియడ్ అనుకుంటే ఎఫిషియెంట్కి వచ్చేస్తే ఏంటి 2:3 అవుతుంది, రైట్. ఇప్పుడు B ఒక్కటి చేయాలంటే ఏంటి మొత్తం 180 డేస్లో చేయాల్సిన పని B ఒక్కడే చేస్తున్నాడు 3 టైమ్స్. సో మొత్తం పని అంటే ఏంటి 2 + 3 5 పార్ట్స్. సో 3 1s 3 6 6 5s 30. సో ఎంత 30 డేస్ అనేది మనకు ఇక్కడ ఆప్షన్లో ఉంది, రైట్. ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే ఏ అనేవాడు B కంటే 50% మోర్ టైం టాస్క్ కంప్లీటెడ్ అంటే టైం ఇస్తున్నారు. ఇప్పుడు అంటే ఏంటి 100% ఇక్కడ 50% ఎక్కువ అంటే 150. ఇక్కడ 2 డేస్లో చేసేవాడు 3 డేస్లో చేస్తున్నాడు అంటే మనకు ఎఫిషియెంట్ తీసుకుంటే ఏంటి 2:3 అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మనకు ఏంటి ఎఫిషియెంట్ రేషియో ఇది వచ్చేసి మనకు ఎఫిషియెంట్ రేషియో, ఇది టైం రేషియో అవుతుంది. సో కాబట్టి మనకు ఎఫిషియెంట్తో పని కాబట్టి మనకు B ఒక్కడే చేయాలి. B అనేది ఒక రోజుకి 3 పార్ట్స్ చేస్తుంటే మొత్తం 18 డేస్ పార్ట్స్ చేయాల్సిన వర్క్ ఏంటి మొత్తం 5 పార్ట్స్కి ఎంత వచ్చిందంటే మనకు 3 1s 3 6 1 డేకి వచ్చేసి 6 పార్ట్స్ చేసినట్లయితే మొత్తం 5 పార్ట్స్కి 30 డేస్ అయితే పడుతుంది, రైట్. ఇది ఆన్సర్. ఓకే రైట్. నెక్స్ట్ వన్, అవుట్ ఆఫ్ 10 liters ఆఫ్ సొల్యూషన్ 2 liters ఆఫ్ వాటర్ ఈజ్ ఎవాపరేటెడ్. మొత్తం 10 liters ఆఫ్ సొల్యూషన్స్లో 2 liters ఆఫ్ వాటర్ ఎవాపరేటెడ్ అంటే మొత్తం ఎన్ని లీటర్స్ ఉంటుంది, ఇంకా 8 liters ఉంటుంది. ద రిమైనింగ్ సొల్యూషన్ కంటైన్స్ 6% సాల్ట్. రిమైనింగ్ పర్సెంటేజ్ ఎంత ఉంది 6% వచ్చేసి సాల్ట్ ఉంది, రైట్. 6% సాల్ట్ ఉంది. వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ సాల్ట్ పర్సెంటేజ్ ఇన్ ద ఒరిజినల్ సొల్యూషన్, రైట్. ఇప్పుడు దీంట్లో 100% వచ్చేసి మనకు 8 liters అని తీసుకున్నట్లయితే 6% సాల్ట్ అన్నాడు కాబట్టి ఎంత పర్సెంటేజ్ సాల్ట్ ఉందని చూసినట్లయితే చూడండి ఇక్కడ మనకు 8 6 48/100 అన్నాడు కాబట్టి ఏంటి 0.48 liters వచ్చేసి సాల్ట్. ఇదే దాంట్లో ఎవాపరేటెడ్ అయిపోయిన తర్వాత ఉన్నటువంటి వాటర్లో, రైట్. మరి ఇప్పుడు 0.48 అనేది 8 లీటర్స్లో అయితే 10 లీటర్స్లో అయితే మొత్తం వాటర్లో అయితే ఎంత పర్సెంటేజ్ ఉండేది అని అడుగుతున్నాడు. సో కాబట్టి మొత్తం వాటర్లో ఉన్నప్పుడు ఏంటి 0.48 liters సాల్ట్ అనేది మొత్తం 10 లీటర్స్లో తీసుకున్నట్లయితే ఇంటూ 100% తీసుకుంటే ఎంత పర్సెంటేజ్ అంటున్నారు. సో కాబట్టి ఇక్కడ లీటర్స్ క్యాన్సిల్ చేద్దాం. 0 క్యాన్సిల్ చేస్తే ఒక 10తో మల్టిపుల్ అయితే ఏమవుతుంది 4.8%. సో కాబట్టి మనకి ఏంటి ఆన్సర్ 4.8% అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 69 చూడండి. క్వశ్చన్ నెంబర్ 69 చూసినట్లయితే హృతిక్ ఒక టేబుల్ను 37.7%కి
37.5% సేల్ చేస్తే లాభంతో పొందుతాడు. అతడు దానిని 12.5% తక్కువకు కొని 3,300 రూపాయలు తక్కువకు అమ్మితే అతను 10% లాభపడేవాడు. అంటే 330 రూపాయలు తక్కువగా అమ్మితే 10% లాభపడేవాడు. అంటే దానికి మనం 10% తీసేసినట్లయితే 27.5%. మరి ఈ 27.5% అనేది చూడండి, 27.5% అనేది ఏంటి, 330 రూపీస్ డిఫరెన్స్ ఇంటూ 100 చేసినట్లయితే మనకేంటి 27.5 జీరో తీసుకుంటే మనకు 275 వన్స్ 275 2s 300. సో టోటల్గా 1200. సో 1200 మనకు నార్మల్ రేట్ ఏంటి 1000 అన్నాడు కాబట్టి 1000 తీసేస్తే ఏంటి 200 రూపీస్ ప్రాఫిట్ అని. ఈ 200 అనేది ఏంటి మనకు 1000లో తీసుకున్నట్లయితే ఇంటూ 100 చేస్తే ఏంటి 20% ప్రాఫిట్. ఎంత 20% ప్రాఫిట్ అనేది వస్తుంది. సో కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి బి.